కోడుమూరు వెళ్దాం. మా కరెస్పాండెంట్ సురేంద్ర సిద్ధంగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో ఇవాళ బస్సు యాత్ర ఏ రూట్లో వెళ్తుంది, ఏంటి ప్రజాస్పందన ఏ రకంగా ఉంది? సో ఎమ్మిగనూరులో ఇవాళ బహిరంగ సభ, మొన్న పొద్దుటూరు, నిన్న నంద్యాల చూసాం. ఇవాళ వాతావరణం ఏంటి, ఏం చెప్పండి అప్డేట్స్. హరి, వాస్తవంగా చెప్పాలంటే జన సంద్రంతో కూడుకున్నంత నిండిపోయిందని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి భారీ సంఖ్యలో జన సందోహం అయితే ఇక్కడికి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే కొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డికి రాబోతున్నారు. మనం చూస్తే నా వెనకాతల మొత్తం వేల సంఖ్యలో, అక్కడ ఎమ్మిగనూరు సభ ఉన్నా ఇక్కడ వేల సంఖ్యలో అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద సంఖ్యలో వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మేము చూసి తీరాలనే వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గజమాలతో స్వాగతం పలకడానికి, అంటే ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి నైట్ స్టే చేశారో అక్కడి నుంచి రామచంద్రపురం దాటుకొని కోడుమూరు రాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి భారీ స్వాగతం పలకడానికి ఇక్కడ గజమాలని కూడా సిద్ధం చేశారు కార్యకర్తలు. పూర్తిగా కార్యకర్తల ఆనందానికి అయితే అవధులేవని చెప్పొచ్చు. ఎందుకంటే మేళ తాళాలతో ఆయన స్వాగతం పలుకుతున్నారు, డాన్సులతో స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వేల మంది ఇక్కడ కార్యకర్తలంతా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అంటే జగన్మోహన్ రెడ్డి రావడం, తమ ఊరికి రావడం, తమకి ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటుకోవడం కోసం కూడా చాలా మంది వచ్చారు. మనం చూస్తే ఓ పెద్ద ఆయన మేకపిల్లని తీసుకుని వచ్చారు. ఏంటి మేకపిల్లని తీసుకుని వచ్చారంటే, నేను జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము, జగన్మోహన్ రెడ్డి మాకు, మా కులానికి కానీ మాకు కానీ న్యాయం చేశారు, ఆయన వల్లే మేము ఈ రోజు బాగున్నామంటే చెప్తున్నారు. ఆయన్ని కూడా అడిగి మాట్లాడడం. సరే, ఏంటి మేకపిల్లని తీసుకొచ్చారు, ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులకి అన్నిటికీ మేము ఇదే అభిమానంతో మేకపిల్లని బహుమతిగా ఇవ్వడానికి తీసుకొని వచ్చినాము. మేకపిల్లని తీసుకొని వచ్చినాము. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీకు జరిగిన లాభం ఏంటి, ఏం చెప్తారు ఒక మాటలో చెప్పమంటే? మా కురువలకి ఎంతో మేలు జరిగింది. అందుకోసమే ఈరోజు ఈ సభకు వచ్చేసినాం అందరం. మా కురవ సంఘం తరపు నుంచి, మొత్తం మా కోడుమూరు తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మేకపిల్ల గిఫ్ట్గా ఇవ్వడానికి వచ్చేసినాం ఇక్కడికి. చెప్తున్నారు, కురవ సంఘానికి జగన్మోహన్ రెడ్డి ఎనలేని సేవలు చేశారు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డికి మేకపిల్లని బహుమతిగా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. చాలా మంది మనం చూస్తే అసలు ఆ రోడ్డు అంతా కూడా బ్లాక్ అయింది. ఇప్పటి వరకు నేషనల్ హైవేలో జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగితే ఇక్కడ సింగిల్ రూట్లోకి వచ్చింది. ఇప్పటికే నేషనల్ హైవేలో స్టక్ అయిపోయిన పరిస్థితి అంటే సింగిల్ రోడ్లో అయితే అసలు ట్రాఫిక్ వెళ్లే అవకాశం కూడా లేని పరిస్థితికి అయితే ఉందని చెప్పాలి. పూర్తిగా అభిమానులు, ఇటు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి చూడడానికి ఇక్కడ వచ్చారు. సార్, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో మీ దగ్గర రాబోతున్నారు, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అంటే నాకు అభిమానం సార్. గుండె కోసుకొని అని మేము ఫ్యానే. మా డోన్ నియోజకవర్గం బుగ్గన రాజనాథ్ రెడ్డి మాది నియోజకవర్గం. ఆయన మేము గెలిపించుకుంటాం. ఆయన మాకు ఎంతో సేవ చేసినాడు సార్. ఆయన పాదాల ముక్కలం మేము వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి అంటే కూడా మాకు ప్రేమ, ఎంతో ప్రేమ. మాకు రైతులకి ఎంతో మేలు చేసినాడు. ఒక్కొక్క ఇన్స్పైర్ సబ్సిడీ 2 లక్షలు 3 లక్షల దాకా వచ్చినాయి రైతుకి. ఇంకేం కావాలా సార్? చంద్రబాబు ఏమి ఇచ్చినాడు? రైతులు మా పని, ఇంటింటికి ఉద్యోగం అని ఏమి లేకపోయా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడు. ఏం చేస్తాడు ఆయన? మన రాజ్యంలో లేదు. ఏమన్నా కోసరాలో ఏమన్నా ఉంటే ఒకవేళ 2-3 సీట్లు వచ్చే రావచ్చు, అంతేగాని మన రాయలసీమలో మొత్తం వైసీపీకే సార్. వైసీపీ లీడర్షిప్ అంతే. చెప్తున్నారు పెద్ద ఆయన కూడా ఉన్నారు. పెద్ద ఏంటి, జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. గురుగారు, జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు మరికొద్ది సేపట్లో. ఇక్కడ మనం చూస్తే పూర్తిగా ఇక్కడంతా కూడా జన సందోహంతో నిండిపోయింది. మనం చూస్తే మొత్తం అంతా కూడా ఇక్కడి నుంచి దాదాపు కిలోమీటర్ మేర జన సందోహంతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. సార్, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర రాబోతున్నారు మరికొద్ది సేపట్లో. దాదాపు గంటల కొద్ది ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి, ప్రజలు ఎదురు చూస్తున్నారు జగన్ కోసము. అంతా సిద్ధం సభకి పోవాలని చూస్తున్నారు. ఇక్కడ నుంచి సిద్ధం సభకి అంతా వెళ్తారు, జగన్మోహన్ రెడ్డితో పాటు వెళ్తారు. ఎమ్మెల్యేకి వెళ్తారు. ఇప్పుడు వచ్చేది లేటు మా జగన్ అన్న. జగన్ కోసం వెయిటింగ్ చెప్తున్నారు. చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి మా ఊరికి రాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 5 ఏళ్ల పాటు ఆయన మాకు మంచి చేశారు కాబట్టి మేమంతా కూడా సిద్ధం సభకి వెళ్ళబోతున్నాం. జగన్మోహన్ రెడ్డితో పాటు మేమంతా కూడా ఇక్కడ నుంచి కదలబోతున్నాం. ఎమ్మిగనూరులో సభ జరగబోతుంది. ఇప్పటికే 2 సభలు మనం చూసాం. ఈ 2 సభలు కూడా అశేష జనవాహిని అంతా కూడా అక్కడికి వచ్చింది. 3వ సభ ఎమ్మిగనూరులో జరగబోతుంది. 21 నియోజకవర్గాల్లో జరిగే సభలో పూర్తిగా జనాలతో, జన సందోహంతో నిండిపోతుంది. ఎందుకంటే 58 నెలల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమాన్ని ప్రజలంతా గుర్తు తెచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముసలావులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎండ భారీగా ఉన్నా కానీ ఈ వయసులో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మేము చూడాలంటూ కూడా వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి కోసం చెప్తున్నారు. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గురించి వస్తున్నారు, ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాం? మాకు అందరికి బాగా చేయాలి సార్ అని చెప్తాం. ఇప్పుడు చేశారా? మీకు ఏమైంది? పింఛన్ ఒకటి వస్తుంది, మాకు వస్తుంది. హ్యాపీ
ఇది చెప్తున్నారు, పూర్తిగా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. వికలాంగులు కూడా వచ్చారు. వికలాంగులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి రావడం కోసం, జగన్మోహన్ రెడ్డి చూడడం కోసం ఇక్కడికంతా వెయిట్ చేస్తున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు, మీకు జగన్మోహన్ రెడ్డి ఏం మంచి చేశారు? నాకు 50,000 సాయం చేశారు జగన్ గారు. మళ్ళీ జగన్ గారే రావాలి. మాకు బాగా మంచి పనులు చేసినాడు. అన్ని పనులు మంచి చేసినాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలా మాకి. చాలా బాగా మంచి పనులు చేసినాడు. మాకు సాయం 50,000 సాయం చేశాడు. 10 నెలల ఇంటింటికి వచ్చి వాలంటీర్లు ఇచ్చిపోతున్నారు. 10 నెలల అన్ని బాగా చెప్తున్నారు. మనం చూస్తే పూర్తిగా జనాలంతా కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సార్ ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు మరికొద్ది సేపట్లో, మీ ఊరు కోడుమూరు రాబోతున్నారు. సార్ మాకి జగన్మోహన్ రెడ్డి తప్పనిస్తే గతంలో తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చేయలేనంత గతంగా ఇక్కడ చేస్తున్నారు సార్ ఆంధ్రకి. కానీ కుట్ర రాజకీయాలు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళు మోడీ ఎంత అణగబెడుతున్నారంటే అంత హతమారుస్తున్నారు. బానిస బతుకు చేస్తున్నారు మమ్మల్ని. మాకి కోడుమూరుకి తాగనీటి సమస్య, తాగనీటి హాస్పిటల్, కాలేజు, డిగ్రీ కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు మా ఊరికి చేస్తాడు అని ఒక నమ్మకం ఉంది. మాకి జగన్ సార్ తప్పనిస్తే ఎవరు లేరు అని కోరుతుంటాం. ఇటువంటి నాయకుడు మరీ రాడు. జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించుకుంటాం. ఇది చెప్తున్నారు. మనం చూస్తే బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తిగా జన సందోహంతో నిండిపోయే హరి. పూర్తిగా అంటే జగన్మోహన్ రెడ్డిని కింద నుంచి చూడలేమేమో అని చాలా మంది మహిళలు పెద్ద ఎత్తున అక్కడ ఉన్న మొత్తం బిల్డింగ్స్ అన్ని కూడా ఎక్కారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి మేము ఖచ్చితంగా చూస్తామంటూ వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మహిళలు పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి. పూలు కూడా తీసుకొచ్చారు. పూలతోటి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం. ఎందుకంటే కోడుమూరులో స్వాగతం పలకడానికి మహిళలంతా పూలతో వెయిట్ చేస్తున్నారు. అమ్మ, జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఏంటి, ఎందుకు అంత అభిమానం జగన్మోహన్ రెడ్డి అంటే? జగన్మోహన్ రెడ్డి మన అసలు ప్రేమ అభిమానం మా జగన్ అన్నది. రైతు బాగుంటే కూలి వాళ్ళు బాగుంటారు. ఖచ్చితంగా జగన్ అన్న రావాలని మేము కోరుకుంటున్నాము. రాజశేఖర్ రెడ్డి కొడుకు రాజమౌళి జగనన్న మాయన్న జగనన్న కరోనా వెనకబడిన కర్నూలు జిల్లా ఎలుగులోకి. పూర్తిగా మనం చూస్తున్నాం. అంటే స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కిలోమీటర్ల మేర మనం ఎక్కడ చూసినా కానీ జన సందోహం కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మేము ఖచ్చితంగా చూడాలంటూ వీళ్ళంతా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ఏజ్తో సంబంధం లేదు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా మేము ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి మాకు మంచి చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డితో మేమంతా ఉన్నాము, సిద్ధం అంటూ యుద్ధానికి మేము రెడీగా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి పిలుపునందుకొని మేమంతా కూడా 175 నియోజకవర్గాల్లో కూడా గెలిపించడానికి మేము ముందు ఉన్నామంటూ కూడా వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది హరి కోడుమూరులో.